రోజు సంక్రాంతి ముందు నెలలో విశాఖపట్నం నుంచి కోడిపుంజులు కూడా దొబ్బుకెళ్ళిపోయాడు వీడు. తెలుసా మీకు అది? కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కోడిపుంజులు, చాలా పవర్ఫుల్ పుంజులట, కోడిపుంజులు కోడిపెట్టలు వ్యాన్లు వేసుకొని పట్టుకోరండి. మరి మా ఆస్తులు కాకుండా పుంజులు కూడా పడిపోతారు వీళ్ళు. ఏ ప్రభుత్వం అండి ఇది? ఎప్పుడైనా ముఖ్యమంత్రి చూస్తారా సార్ మీరు ఎవరన్నా? నేను ముఖ్యమంత్రి, నేనే గెలుస్తా అంటాడు. ఏడు గెలుస్తూ చెప్పు, ఏడు గెలిస్తే చెప్పు అన్నాను. ఏం చేసావని చెప్తూ గెలుస్తావు? 99% హామీలు నెరవేర్చాను నేను అక్కడ. 99%? ఎలా చెప్పగలుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు, అబద్ధం ఆడడానికి కూడా సిగ్గు లజ్జ లేకపోతే అలాగే. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను మాట ఇచ్చా కదా, చేసావా? ఈ 99 అంటే 100 ఇదా? ఇది ఒకటే మిగిలిపోయిందా? 99 అయిపోండా కదా, ఇది ఇచ్చావా? ఆ మాట ఇచ్చా కదా. ఓడి ఎంత బ్రదర్, వచ్చి వారం సీఎం అయిపోతున్నాను, సంతకం చేస్తా అన్నాడు. ఆ రోజు నాది రివ్యూ ఉంది. సిపిఎస్ రెండోది రైల్వే జోన్ అన్నాడు. అది హామీ కదా, చేసేవా? లేదు కదా. మరి 99 అంటే ఎలాగన్నారు? మూడోది అధికారంలో పోతే అమరావతి రాజధాని అన్నావు కదా. అమరావతి రాజధాని లేదు, 3 రాజధానులు లేదు, ఏ రాజధాని లేదు. ఇది హామీ కదా. ఇదేన్నో హామీ? 99 ఎలాగన్నావు? ఆ ఫిగర్ ఎందుకు వచ్చింది నీ నోటంట? ఇది అబద్ధం కదా, పచ్చి అబద్ధం. అన్ని వేల మందిలో అబద్ధం ఆడుతున్నావు అంటే సిగ్గు లజ్జం లాగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. తర్వాత ఇందాక చెప్పాను ప్రత్యేక హోదా, సిపిఎస్ కూడా చెప్పాం. సిపిఎస్ రెండోది నిరుద్యోగులకి ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మాట ఇచ్చే కదా, ఇచ్చావా? అది హామీ కదా. మరి అదెన్నో హామీ? 99 అయిపోయినా కదా, మరి ఇదెన్నో హామీ? అధికారులకు వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగులు భర్తీ చేస్తాడు. రికార్డు ఉంది నా దగ్గర, అదన్నమాట. ఎంతమందికి ఇచ్చావు? మొన్న నేను ప్రెస్ మీట్ విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే ఆ సజ్జల రామకృష్ణారావు అన్నారు, నాకు అడిగి మాట్లాడతాడండి పెద్ద పోటుగాళ్ళగా. నేను ఎందుకు ఇవ్వలేదు? అజయన పద్ధతి నీకు ఏం చేసాయా? ఇవ్వలేదు.